విజయవాడలో సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. నగర వ్యాప్తంగా ఉన్న రామాలయాలన్నీ నవమి శోభతో ప్రకాశించాయి. బీసెంట్ రోడ్లోని వ్యాపారులు ఏటా జరిపినట్లే ఈసారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. బీసెంట్ రోడ్డు మొత్తం పందిళ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మకు కళ్యాణం జరిపించారు. నయనానందకంగా సాగిన కళ్యాణ మహోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు. రఘువంశ తిలకుడు నీలమేఘ శ్యాముడు సీతాదేవితో పరిణయ ఘట్టం బీసెంట్ రోడ్లో కళ్యాణ వైభోగంలా సాగింది. అద్భుతమైన ఈ ఘట్టాన్ని తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వందల సంఖ్యలో భక్తులు బీసెంట్ రోడ్డుకు తరలి వచ్చారు. ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా సీతారాముల కళ్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. నిన్న ఈ రోజు 2 రోజులు కూడా నవమి గడియలు ఉండడంతో చాలా చోట్ల పునర్వసు నక్షత్రం నిన్న రావడంతో చాలా మంది నిన్ననే కళ్యాణ ఘట్టాన్ని జరిపించారు. భద్రాచలంలో భద్రాద్రి రాముడి కళ్యాణం ఈ రోజు నిర్వహించడంతో మరికొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దేవాలయాల్లో ఈ రోజు అభిజిత్ లగ్నంలో నీలమేఘశ్యాముడికి, సీతాదేవికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కళ్యాణం జరిగింది. విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్ అనేది వ్యాపార సముదాయాలకు పెట్టింది పేరు. వాళ్ళ వ్యాపారాలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏడాది అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. విజయవాడ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో సీతారాముల కళ్యాణం జరిగేది ఈ ప్రాంతమే. ప్రతిసారి ఇచ్చే మాదిరిగానే ఈసారి కూడా స్వీట్ మ్యాజిక్ కి సంబంధించిన వాళ్ళు 65 కేజీల లడ్డూని సీతారాముల కళ్యాణానికి బహుకరించారు. ఆ లడ్డూ వేలంపాట దాదాపుగా 35,000 రూపాయల పైచిలుకుతో ఆ లడ్డూని చందు అనే ఒక భక్తుడు దాన్ని సొంతం చేసుకున్నారు. సీతారాముల కళ్యాణ పరిణయ ఘట్టాన్ని కన్నులారా చూసేందుకు తరలి వచ్చిన భక్తులతో బీసెంట్ రోడ్ మొత్తం కిటకిటలాడింది. విజయవాడ నగర వ్యాప్తంగా సీతారాముల కళ్యాణం అన్ని రామాలయాల్లోనూ నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి ఈ బీసెంట్ రోడ్లో ఉన్న ఇక్కడ వ్యాపారులు నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవం అన్నిటికన్నా భిన్నంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. చలువ పందిళ్లు వేసి మొత్తం బీసెంట్ రోడ్డు వ్యాప్తంగా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం అత్యద్భుతంగా సుందరీకరంగా 2 రోజుల ముందు నుంచే ఇక్కడ కళ్యాణ ఏర్పాట్లు జరుగుతాయి. అదేవిధంగా భద్రాద్రి రాముడికి ఏ విధంగా అయితే ముత్యాల తలంబ్రాలతో ఇక్కడ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ బీసెంట్ రోడ్లో నిర్వహించే ఈ కళ్యాణ ఘట్టంలో కూడా సీతారాములకు ముత్యాల తలంబ్రాలు వేస్తుంటారు. అత్యంత ఘనంగా కన్నుల పండుగగా జరిగే ఈ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఇక్కడ స్థానిక వ్యాపారులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక్కడ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని వారి కళ్యాణ ఘట్టాన్ని కన్నులారా తిలకించి వారి కృపా కటాక్షాలను పొందారు. అనంతరం ఇక్కడ స్వామివారి పానకం, వడపప్పు ప్రసాదాలుగా అందజేయడంతో పాటు ఇక్కడ భోజన ప్రసాదాలను కూడా అందజేస్తుంటారు. కెమెరామెన్ కోటితో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ బీసెంట్ రోడ్ నుంచి.